యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలనే ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలనే ఉండేదవు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తే దేవుడు నిత్యము మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సహజంగా సమాజంలో కూడా మనం గమనిస్తుంటాం. ఎవరైతే మనతో మన వంటి ఇష్టపడతారో వారు మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. మనకి మంచి మార్గం, మంచి విషయాల్ని, భవిష్యత్తుకు ప్రయోజనకరమైనటువంటి మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. మన దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టే మనల్ని నడిపించబోతానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈ వచనంలో లాస్ట్ ఒక్క మాట ఉంది. ఆ మాట మన జ్ఞాపకం చేసుకున్నాం. నీవు నీరు గట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచూ ఉండు అనేటువంటి మాట జ్ఞాపకం చెప్పండి. నీవు నీరు గట్టినటువంటి తోట. మనం గమనిస్తే ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టుకి నీరు సదుపాయం ఉన్నప్పుడు ఆ చెట్టు ఎండిపోదు. ఏ సీజన్లో చూసినా కానీ, అది ఎండాకాలం అయినా కానీ పచ్చగానే, అది పూలు పూసేదైతే పూలు పూయగలుగుతుంది, కాయలు కాసేదైతే కాయలు కాయగలుగుతుంది. ఖచ్చితంగా నీటి సమృద్ధి ఉండటం ద్వారా మనం మొదటి కీర్తనలోనే గుర్తు చేసుకుంటాం. నీటి కాలువలు ఎవరో నాటవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందరనే మాట జ్ఞాపకించబడింది. కారణం ఏంటంటే ఆ చెట్టు నీటి కాలువలు ఎవరు నాటబడింది. నీటిని కాలువలో ఒడ్డున ఉండటాన్ని బట్టి అది ఖచ్చితంగా ఫలిస్తుంది, ఖచ్చితంగా పుష్పిస్తున్నటువంటి రీతిలో జ్ఞాపకించబడుతుంది. ఈ ఉదయం నీవు నేను క్రీస్తును మనం కలిగి ఉంటే, యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి మన హృదయంలో మనం అన్వయించుకోగలిగి మనం నడవగలిగినప్పుడు మనం నీరు గట్టిన తోట వలె ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాం. ఏ పరిస్థితి ఉన్నా కానీ, సీజన్ కాదు, చెట్టుకు నీరుంటే ఎప్పుడు ఎలా గ్రీనిష్గా ఉంటుందో, ప్రభువును మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, సంఘానికి మనం దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఓడిపోనీడు, దేవుడు మనల్ని కృంగిపోనీడు, దేవుడు మనల్ని అలసిపోయేటువంటి నిందలకి అవమానాలకి గురయ్యేటువంటి రీతిలో వదిలిపెట్టేసాడు. దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉండి మనం ఎప్పుడు కూడా మన కుటుంబాలు, మన జీవితాలు ఎప్పుడు కూడా ఫలభాదాయకంగా, సమృద్ధికరంగా, సంతోషకరంగా ఉండే రీతిలో దేవుడు నడిపిస్తాడు. అటు రీతిగా మన జీవితం ఎప్పుడు కూడా నీరు గట్టిన తోట వలె ఉబుక్కుతూ అనేకులకి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సాక్షికరంగా ఉన్నట్టుకు పరిశుద్ధాత్ముడు అటు రీతిగా మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, నీవు మాకు తోడయండి మమ్మల్ని నడిపించినప్పుడు నాయన, మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ప్రభువా
మా కాపరుగా మీరున్నప్పుడు నా తండ్రి మేము క్షేమంగా నడిపించబడతాం, సంరక్షించబడతాం, పోషించబడతాం అనేటువంటిది దేవా మీ వాక్యం చేత మేము గ్రహించగలుగుతున్నాం. నీరుగట్టినటువంటి తోట ఎప్పుడు ఎలా ఉబుకుచూ ఉంటుందో నా ప్రభువా, అయ్యా మిమ్మల్ని కలిగినటువంటి జీవితాలు, మిమ్మల్ని కలిగినటువంటి కుటుంబాలు ప్రభువా ఎప్పుడు కూడా పచ్చగానే అయ్యా ప్రకాశించే విధంగా అయ్యా విస్తరించి వర్ధిల్లేటువంటి రీతిలో ఉంటుందనేటువంటిది మీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని కలిగిన ప్రభువా నిత్యం నా తండ్రి వారు అభివృద్ధి చెందేవారుగా, వారు ఆస్వాదించబడేవారుగా అన్ని విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయాల్లో దేవారు వర్ధిల్లేటువంటి కృపలో దీవించి పట్టుకుని ఆయన దేవా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ ఉదయం నా తండ్రి మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నా ప్రభువా వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తూ మీ కృపాక్షేమములతో నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.